హై ఎవరీవన్, దిస్ ఇస్ వెల్కమ్ టు మై ఛానల్. వాళ్ళ వీడియోలో వచ్చేసరికి మోటో ఎడ్జ్ 50 ప్రోకి మనం ఛార్జింగ్ టెస్ట్ అయితే చేద్దాం. బాక్స్లో మనకు 125 వాట్స్ అయితే ఇవ్వడం జరిగింది 12GB 256GB వేరియంట్కి. అండ్ మనకి 8GB 256GB వేరియంట్కి అయితే 68 వాట్స్ ఇవ్వడం జరిగింది. సో నేనైతే 12GB 125 వాట్స్ అయితే తీసుకోవడం జరిగింది. దాని స్పీడ్ ఏ విధంగా ఎక్కుతుంది, ఎన్ని నిమిషాలకి మనకు 125 వాట్స్తో 100% ఛార్జింగ్ ఎక్కుతుంది 1% నుంచి అనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. చూసుకోవచ్చు, మా బాక్స్లో 125 వాట్స్ అయితే ఇచ్చారు. మనం అయితే ఇప్పుడు మొబైల్ కనెక్ట్ చేసేసాం. తర్వాత పక్కన స్టాప్ వాచ్ అయితే కూడా ఆన్ చేసాం. ఇంకా 1% నుంచి అయితే మనకి ఛార్జింగ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు 2% అయితే అయింది 20 సెకండ్స్కి. ఇంకా 6 మినిట్స్కి చూసినట్లయితే మనకి దాదాపు 37% అయితే ఛార్జ్ అయ్యింది 6 మినిట్స్కి. 1 నుంచి చూసుకుంటే ఇప్పుడు 37%కి 6 మినిట్స్ అయింది. ఇంకా నెక్స్ట్ మనం 11 మినిట్స్కి చెక్ చేద్దాం. 11 మినిట్స్కి వచ్చేసరికి 60% అయితే ఛార్జ్ అయ్యింది మన మోటో ఎడ్జ్ 50 ప్రో మొబైల్ అయితే. చాలా ఫాస్ట్గా అయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం వచ్చేసరికి 15 మినిట్స్కి అయితే చెక్ చేద్దాం. 15 మినిట్స్కి వచ్చేసరికి 76% అయితే మనకు ఛార్జ్ అయింది మొబైల్ వచ్చేసరికి. అండ్ చాలా ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్ అయింది. అసలు ఎక్కడ కూడా స్లో డౌన్ అయితే మనం చూడలేదు ఈ మొబైల్లో. కొంచెం హీట్ అవుతుంది, ఎందుకంటే మెటల్ బాడీ ఇచ్చాడు మనకు చుట్టూరు కాబట్టి కొంచెం హీట్ అయితే అబ్జర్వ్ ఎక్కువ అవుతుంది. అండ్ తర్వాత ఇప్పుడు మనం 20 మినిట్స్కి అయితే చెక్ చేద్దాం. 20 మినిట్స్కి వచ్చేసరికి దాదాపు 94% అయితే ఛార్జ్ అయింది. జస్ట్ 20 మినిట్స్కే 94% ఛార్జ్ అయింది. తర్వాత ఇక్కడ నుంచి లైట్గా కొంచెం స్లో డౌన్ అయిందని అయితే అనిపిస్తుంది. సో మొబైల్ చాలా హీట్ అయితే అయ్యింది. కొంచెం మరీ అంత హీట్ లేదు, కానీ ఐరన్ బాడీ కాబట్టి కొంచెం అలానే ఉంటుంది. ఇప్పుడు మనకి 21 మినిట్స్ అయింది. సో 99% అయితే ఛార్జ్ అయింది 21 మినిట్స్కి. ఇంకా 100% కూడా 21 మినిట్స్ దాదాపు 40 సెకండ్స్కి ఏమో కంప్లీటెడ్ అయింది ఛార్జింగ్ అవ్వటం. అంటే చాలా ఫాస్ట్ అయితే అయింది. 125 వాట్స్ కదా, చాలా ఫాస్టే ఉంటుంది. అండ్ మొబైల్ కూడా కొంచెం లైట్గా హీట్ అవుతుంది, బట్ అది మన పెద్ద లెక్కకేం రాదు. తర్వాత కొంచెం ఛార్జింగ్ తీసేస్తే ఆటోమేటిక్గా కూల్ అయితే అవుతుంది మొబైల్. సో చూసారు కదా, ఇలా మన మొబైల్ అయితే ఛార్జర్ కదా మనకి దాదాపు 21 మినిట్స్కి అయితే 100% అయితే అవ్వడం జరిగింది. సో చాలా ఫాస్ట్ అనుకుంటున్నారా లేదా స్లో అనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి.